BHATHINI అని ఉండండి. నేను తల బాగా కట్టుకొని ఉంటాను. ఒక్కసారి మళ్ళొకసారి ట్రై చేయండి ప్లీజ్. ఎందుకంటే స్వప్న ఆకుబత్తిని AKUBHA అని కొట్టా. BHATHINI అని ఉంటుంది. ఒక్కసారి చూడండి. వంశీ గారు లంచ్ చేశారా అంటున్నారు. ఇందులో తిరగాల్సి వస్తుంది, ఏం చేయాలి? కాసేపు ఆగి డీమార్ట్కి వెళ్ళాలి అంట. ఓకే ఓకే, జాగ్రత్త. తప్పదు, తిరగాల్సి వస్తే వెళ్ళాల్సిందే. కానీ కాకపోతే లిక్విడ్స్ ఎక్కువ తీసుకొని ఆరోగ్యంగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి. వడదెబ్బ తగలనియొద్దు, బాడీని డిహైడ్రేట్ కానివ్వద్దు. గుడ్ ఆఫ్టర్నూన్ నాగలక్ష్మి గారు అంటున్నారు. వంశీ గారు హవార్ యూ అంటున్నారు. తినలేదు, మీరు తిన్నారా? నాగలక్ష్మి గారు హాయ్ ఆల్ మెంబర్స్. స్వప్న విత్ సాయి అట, సాయియా. హాయ్ స్వప్న సిస్టర్, శ్రీమాత్రి నమః, శుభ మధ్యాహ్నం. బాగున్నారా? భోజనం చేశారా? మార్నింగ్ టిఫిన్ తిన్నా వంశీ గారు అంటున్నారు. నాట్ బ్యాడ్ నాగలక్ష్మి గారు, మీరు ఎలా ఉన్నారు? స్పెల్లింగ్ మిస్టేక్స్ స్వప్న సిస్టర్. హాయ్ 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 స్వప్నారెడ్డి సిస్టర్, ఎలా ఉన్నారు? బాగున్నారా? శ్రీమాత్రి నమః, శుభ మధ్యాహ్నం. తెలుగు టీచర్కి కాల్ చేశారా అండి? ఎక్కడ తెలుగు టీచర్ ఎవరు? నేనైతే కాదు. స్వర్ణలక్ష్మి, రాజ్యం, అత్తమ్మ, బోయన్పల్లి, సరిత, శ్రీను, రాజేందర్ జిల్లా, శ్రీని, వడ్లకొండ, సరోజ, వెంకటేశ్వరి, సంతోష్, సిట్టి, నవ్య, మణికంఠ, శ్రీప్రియ, శారద, స్వప్నారెడ్డి వాళ్ళ తెలుగు టీచర్ అత్తమ్మ. అవునా? ఓకే ఓకే, నాకు తెలియదు అయితే. హాయ్ వంశీకృష్ణ, హాయ్ వంశీకృష్ణ అంటున్నారు. అమ్మట అడుగుతామని వెయిట్ చేస్తున్నా, లేకపోతే బ్యాగ్ వెళ్ళిపోతుండే. అవునా? చెప్పడం అండి మర్చిపో, రెండు ఒకటేనా? చెప్పేద్దామా అండ్ మర్చి మందలిద్దామా, రెండు ఒకటేనా అంట. అర్థం కాలేదు ఒక క్వశ్చన్ మా అత్తమ్మకి. చెప్పడం అండ్ మందలించడం రెండు కాదు. చెప్పడం వేరు, మందలించడం వేరు. చెప్పడం వేరు, మందలించడం వేరు. హెచ్చరించడాన్ని మందలించడం అంటారు, హెచ్చరించడం అని. అదే అక్కడ చెప్పు అత్తమ్మ స్వప్నారెడ్డికి. అవును కదా, చెప్పడం వేరు, మందలించడం వేరు. వాళ్ళ ఊర్లో రెండు ఒకటే అంట. అయ్యో అయ్యో, మనకు తెలియదు అయితే. నేనైతే చెప్పడం వేరు, మందలించడం వేరు అనేది నాకు ఎప్పటి నుంచో తెలుసు. మందలించడము అంటే వార్నింగ్ కదా. అవునవును, మై సిస్టర్ కొంచెం బిజీ. ఎప్పుడు బిజీయేనా? మీకంటే వందలు వందలు వేల మంది వస్తారు మీ లైవ్కి. మా లైవ్కి ఏదో 5-6 వస్తారు. కాసేపు ఉండొచ్చు కదా, 4 కామెంట్స్ చేసి వెళ్ళొచ్చు కదా. అందుకే తెలుగు టీచర్కి కాల్ చేయమన్నారు, ఇంకా చేయలేదు. ఓ వంశీ, అలా కాదు. రవికుమార్ గారు ఉన్నారా, వెళ్ళిపోయారా? రవికుమార్ గారు చూడు, ఇంకా కవర్ చేయడానికి ట్రై చేస్తుంటే ఉంది. ఓకే, ఏం మాట్లాడాను నాకు గుర్తుకు లేదు, నువ్వు గుర్తు పెట్టుకున్నావు బాగానే. వామ్ము, నేనైతే పిచ్చిగా నవ్వుకున్నా ఇక్కడ. అవునా?